కానీ వాళ్ళ అమ్మ ఏమంటుందో తెలుసా? ఈడంత ఎదవలేడన్నయ్య అంటుందండి. విషయం ఏంటంటే చాలామంది స్మార్ట్గా ఉంటారు స్టూడెంట్స్, కానీ కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారండి. మన వాళ్ళల్లో ఫాలోవర్స్లో కొంతమంది ఉన్నారు, లేని వాళ్ళు అలాంటి పిల్లలకి చూపించండి, షేర్ చేయండి అంటాను నేను. సబ్జెక్టుకి వచ్చేస్తాను. ప్రొక్రాస్టినేషన్ అండి, వాయిదా వేసేస్తూ ఉంటారు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఏం కాదు నేను చదివేస్తానులే, చేసేస్తానులే అని చెప్పి వాయిదా వేస్తూ పోతూ ఉంటారు. ఆ వయసు కూడా అలాంటిదేనండి. పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే అస్సలు పట్టించుకోరు. నాకు మంచి టాలెంట్ ఉంది, మంచి స్కిల్ ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి అనే దాంట్లో ఉండిపోతారు. అలాగే స్లీప్, సరిగా నిద్రపోరా బాబు అంటే అస్సలు నిద్రపోడండి. వాడి ఇష్టం, తెల్లారుజామున నిద్రపోతాడు, అర్ధరాత్రి దాకా చదివితే చదువుతాడు, లేకపోతే హాబీస్ ఉంటాయి కదా వాటిల్లో ఉంటాడు. బాగా చదువుతున్న పిల్లాడు ఏమనలే. యాక్చువల్గా చదివేది ఏ సబ్జెక్ట్ అయినా కానీ రివిజన్ చేసుకుంటే మంచిది కదండి. వీడు అసలు రివిజన్ చేయడు, చివరికి వచ్చేసరికి కంగారు పడిపోయి ఓవర్లోడ్ అయిపోయి హరీ బరీ అయిపోతూ ఉంటాడు. అలాగని ఏమైనా హెల్ప్